ఆఫర్లను కాదనుకుంటోంది పూజా హెగ్డే. తెలుగు సినిమాలే మొదటి ఇంపార్టెన్స్ అని చెప్పి 2 తమిళ సినిమాలకి నో చెప్పింది. దువ్వాడ జగన్నాథం, అరవింద సమేత సినిమాలతో కుర్రకారు మనసును దోచుకుంది పూజా హెగ్డే. ఇప్పుడు ఆమెకి తెలుగులో ఉన్న డిమాండ్ అంతా ఇంత కాదు. తన అందచందాలతో అందర్నీ ఆకట్టుకుంటున్న ఈ భామకి తమిళ సినిమా ఇండస్ట్రీ నుంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి. కానీ కోలీవుడ్ సినిమాలకి నో చెప్తోంది. తమిళ సినిమా ఆఫర్లను కాదనుకుంటోంది పూజా హెగ్డే. తెలుగు సినిమాలే మొదటి ఇంపార్టెన్స్ అని చెప్పి 2 తమిళ సినిమాలకి నో చెప్పింది. ప్రస్తుతం మహర్షిలోనూ, ప్రభాస్ మూవీలోనూ నటిస్తోంది. త్వరలో అల్లు అర్జున్ మూవీలో నటిస్తుంది. బాలీవుడ్లో మాత్రం అడపాదడపా ఒప్పుకుంటోంది. కానీ మొదటి చాయిస్ తెలుగే అంటోంది. కన్నడ సుందరి పూజా హెగ్డే మొదట ముకుంద సినిమాలో నటించింది. ఆ తర్వాత చైతన్య సరసన ఒక లైలా కోసం మూవీలోనూ యాక్ట్ చేసింది. కానీ అవి ఆమె కెరీర్కి హెల్ప్ కాలేదు. హిందీలో మొహంజదారో సినిమా చేయడం, ఆ సినిమా ఫ్లాప్ అయినా గ్లామర్ గర్ల్గా గుర్తింపు రావడంతో కెరీర్ టర్న్ అయింది. ఆ తర్వాత డీజే సినిమాలో తన అందాలను ఆరబోసి క్రేజ్ తెచ్చుకుంది. రీసెంట్ గా తమిళంలో విజయ్ సరసన ఒక మూవీ, సింబు సరసన ఒక మూవీ ఛాన్స్ వచ్చినా నో చెప్పిందట. ఎందుకంటే తెలుగులో పారితోషికం ఎక్కువ, ఇక్కడ నటిస్తే వచ్చే క్రేజ్ మరీ ఎక్కువ. అందుకే తెలుగు సినిమాలకి డేట్స్ ఇచ్చేందుకే టైం సరిపోవడం లేదని చెప్పి తమిళ సినిమాలకి నో చెప్పిందట.